ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈయన అమెరికా వెళ్ళాడు. ఎన్నో ఆశలు, మీకు ఎన్నో కలలు, మనం అనుకున్నది సాధించేశాము అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ హమాస్ను చిత్తుగా ఓడించారు. ఇవాళ వీళ్ళ ఈ భద్రతా దళాల చేతుల్లోనే గాజా అనబడే ప్రాంతము ఉంది కాబట్టి అఫీషియల్గా అమెరికా అనౌన్స్ చెయ్యాలి. సో ఈయన వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ గారిని కలిశారు. సో ఇద్దరు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. సో ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు గారు మాట్లాడుతున్నారు, మేము చాలా వీరోచితమైన పోరాటం చేశామండి, హమాస్ వాళ్ళ క్రూరత్వం, హింస, దానిని ఆపగలిగాము, మా హాస్టేజెస్ ఇంకా కూడా హమాస్ వాళ్ళ చేతుల్లో ఉన్నారు కానీ చాలామందిని మేము కాపాడగలిగాము. ఫైనల్గా ఏంటంటే యుద్ధము ఆగిపోయింది, ఇజ్రాయెల్ ఘన విజయం సాధించింది, సో మీ అందరికీ ఇది తెలుసు కదా అని చెప్పి ఈయన చెప్పారు. సో అందరూ చప్పట్లు కొట్టారు. తర్వాత మన డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడడానికి వచ్చారు. ఈయన్ని గమనిస్తే నాకు ఎలా ఉంటుందంటే, అప్పట్లో ఈ జంధ్యాల గారి మూవీస్ వస్తాయి చూసారా, ఈ కోటా శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందము, అలాగే సుత్తివేలు, వీళ్ళ కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలు ఉంటాయి, దృశ్యాలు చాలా కామెడీగా ఉంటాయి. సరిగ్గా డొనాల్డ్ ట్రంప్ గారిని చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. సో ఈయన వచ్చిన వెంటనే మన ఇజ్రాయెల్ చేసిన యుద్ధము చరిత్రలో నిలిచిపోతుంది, ఈ డిఫెన్స్ ఫోర్సెస్ ఎలాంటి ప్రాణత్యాగాలు చేసి హమాస్ లాంటి తీవ్రవాద సంస్థను ఆపగలిగారు. ఇవాళ హమాస్ గాజాలో ఎక్కడ ఉందని వెతికితే మీకు ఎక్కడా కనిపించరు. అంత గొప్ప విజయాన్ని ఇజ్రాయెల్ వాళ్ళు సాధించారు. కానీ గాజాకు మనము చెయ్యాల్సింది చాలా ఉంది. టోటల్గా ఆ నగరమే డెస్ట్రాయ్ అయిపోయి ఉంది కాబట్టి గాజాను మళ్ళీ మనం పునర్నిర్మాణము చెయ్యాలి. ఇది చెయ్యాలి అంటే చాలా కాలం పడుతుంది. సో ఈ విషయంలోనే నేను బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడాను. ఆయన కూడా కొన్ని అద్భుతమైన సొల్యూషన్స్ చెప్పారు. ఇందులో అతి ముఖ్యమైన 3 అంశాలు అంటే మీకు బెంజమిన్ నెతన్యాహు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి 3 అతి ముఖ్యమైన గోల్స్ అండి. ఒకటి, మీకు గాజా వద్ద హమాస్ ఉండకూడదు, టోటల్ డిస్ట్రక్షన్ ఆఫ్ హమాస్. ఇక రెండవది ఏమిటి అంటే ఇజ్రాయెల్ హాస్టేజెస్ ఎవరైతే హమాస్ గుప్పెట్లో ఉన్నారో వాళ్ళని విడిపించడం, ఏదో ఒక రకంగా విడిపించాలి. ఇక మూడవది చూసారో అనుకోండి, మళ్ళీ హమాస్ అనబడే ఈ తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్ జోలికి రాకూడదు. సో ఈ 3 కూడా అమెరికా వాళ్ళు నెరవేర్చాలి అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు గారు ఒక కోరికను పెట్టినట్టుగా డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పారు. సో చెప్పి ఫైనల్గా ఈయన దీనికంతా ఒకే ఒక మార్గం, నేను చూపిస్తున్న మార్గం ఏంటండి, సో ఈ గాజా స్ట్రిప్ ఉంది చూసారా, ఇక మీదట ఇది మాది, గాజా విల్ బి అవర్స్, వీఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద గాజా స్ట్రిప్. సో ఒక్కసారి బెంజమిన్ నెతన్యాహు గారి ఫేస్ చూడాలి, ఆ రియాక్షన్ని చూడాలి. సో ఈయన ఏమంటున్నారు, నెతన్యాహు నువ్వు వచ్చావు, ఈ గాజా నీది కాదు, అటు పాలస్తీనియాది కాదు, నేను ఇద్దరికీ ఇవ్వడం లేదు, నేనే ఉంచేసుకుంటున్నాను. ఇదేదో బాగుంది కదా, గ్రీన్లాండ్ నాది, అలాగే పొరుగు దేశాలు పనామా కెనాల్ నాది, ఇవాళ గాజా కూడా నాదే, సో నేను చూసుకుంటాను, మీరు పట్టించుకోకండి, మీ ఎవరికి ఎటువంటి ప్రాబ్లము లేదు, ఈ సమస్యల యొక్క పరిష్కారము నా చేతుల్లోనే ఉంది, ఇక మీదట గాజా స్ట్రిప్ అమెరికాకు చెందిన భూభాగము, ఇది నా శాసనము అని చెప్పేటప్పటికీ మీడియా వాళ్ళందరూ ఒకళ్ళు చూసుకున్నారు. ఈయనేమో వచ్చి సో ఫైనల్గా గాజా ఇజ్రాయెల్ది అంటాడేమో అనుకుంటే ఇజ్రాయెల్ది కాదు అంటున్నారు, ఇటు పాలస్తీనియాది కాదు, ఇది నాది అని చెప్తున్నాడు. ఇది ఎక్కడ న్యాయం రా బాబు అని చెప్పి అక్కడ ఉండే మీడియా వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. సో ఇమీడియట్గా మీరు సీన్ కట్ చేస్తే హమాస్ వాళ్ళు ఒక పెద్ద స్టేట్మెంట్, ఏమండి ఇది ఎక్కడి న్యాయము, మీరేదో మాకు మంచి చేస్తారు, మా పాలస్తీనియా ప్రజలను కాపాడతారు, యుద్ధాన్ని ఆపేశారు, హాస్టేజెస్ని కూడా మేము పంపించడానికి సర్వము సిద్ధము చేశాము, మా ప్రిజనర్స్ ఆఫ్ వార్ని కూడా ఇజ్రాయెల్ వాళ్ళు పంపిస్తా అన్నారు కదా, సడన్గా ఇలాంటి ఒక బాంబు పేలుస్తున్నారేంటి, అసలు మేము మీకు గాజాని అప్పచెప్పడం ఏంటి, ఇదేమైనా అర్థం ఉందా, మీరెక్కడ ఉంటారు, గాజా ఎక్కడ ఉంది, దీనికి దానికి ఏంటండి సంబంధము అంటే ఇక్కడేనండి ట్విస్ట్ ఆఫ్ ద టేల్. నాకేమనిపిస్తుందో చెప్పమంటారా, ఇజ్రాయెల్ వాళ్ళు ఉత్తినే బాంబులు వేస్తూ పోయారు,
ఉత్తినే ఒక బిల్డింగ్ కనిపించింది, ఆ బిల్డింగ్ మీద బాంబులు వేయి. టోటల్గా గాజాలో ఎక్కడా కూడా స్ట్రైట్గా నిలబడే ఒక బిల్డింగ్ ఉండకూడదు. సో ఇదంతా ఎవరు చెప్పారు అంటే అమెరికా చెప్పిందా అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే జో బైడెనా డొనాల్డ్ ట్రంపా కాదండి, అమెరికాకు ఒక ఫారిన్ పాలసీ ఉంటుంది. దాని ప్రకారం ఇజ్రాయెల్ని కాపాడాలి. యూద దేశము, అమెరికా యొక్క బాసులు వీళ్ళని ఏదో ఒక రకంగా కాపాడాలి. సో ఇందులో పోటీ ఉంటుంది. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు ఈ పోటీలో గెలవాలి. ఇజ్రాయెల్ని కాపాడడము కాదు, ఇజ్రాయెల్ని నిలబెట్టాలి. ఆ రోజుల్లో చూడండి, జెరూసలేం ఇజ్రాయెల్ యొక్క రాజధాని అని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఎస్ 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 అని అనడము, దాంతో ఇవాళ జెరూసలేము ఇజ్రాయెల్ యొక్క రాజధాని అయిపోయింది కదా. అలాగే అంతకు మించి ఈ గాజా కూడా ఇజ్రాయెల్కి అప్పచెప్తారేమో అని చెప్పి అనుకుంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఏమన్నారు, ముందు నేను తీసుకుంటాను, నేను ఓనర్షిప్ తీసుకుంటాను, ఆ నగరాన్ని సరిదిద్దడము, ఆ నగరాన్ని క్లీన్ చేయడం. మొత్తం బిల్డింగ్లు పడిపోయి ఉన్నాయి కదండి. సో ముందు ఈ పాలస్తీనియా ప్రజలు మీకు కుప్పలు తెప్పలుగా వాళ్ళు ఇవాళ గాజాలో వచ్చి ఉన్నారు. సో వీళ్ళందరినీ తిరిగి పంపించేద్దాం, వెళ్ళకపోతే అరెస్ట్ చేసి వీళ్ళని ఈజిప్ట్, జోర్డాన్ పంపించేద్దాం. వెళ్ళిపోయిన తరువాత మనం మంచి రోడ్లు వేద్దాము, బిల్డింగ్లు కడదాము, హాస్పిటల్స్, స్కూళ్ళు, యూనివర్సిటీస్, ఇలాగా గాజాను ఒక అద్భుతమైన నగరంగా ప్రపంచానికి చూపిద్దాము. బాగుందండి ప్లాను. మరి ఇదంతా రెడీ అయ్యాక పాలస్తీనియాకి అప్పచెప్తారా? అబేబేబే, అదెలా కుదురుతుంది? ఇంత కష్టపడి ఇంత డబ్బు పెట్టిన తర్వాత వాళ్ళని ఎందుకండి రానిస్తాము? అవసరం లేదు కదా. అమెరికా ఇజ్రాయెల్ ఉంచేసుకుంటుంది. వెస్ట్ బ్యాంక్ ఏమో ఇజ్రాయెల్ది, గాజా స్ట్రిప్ ఏమో అమెరికాది. స్టోరీ అయిపోయింది కదా. అంటే ప్రతిదీ నాకే కావాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు ఇలాగ మారం చేయడము ప్రతి వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు అరబ్ దేశాల పరిస్థితి ఇది ఎక్కడ గోలరా అని ఎంత బాగా చెప్తున్నాడో డొనాల్డ్ ట్రంప్. నేను గాజాకు వస్తాను, అక్కడ నుంచి ఇజ్రాయెల్కి వెళ్తాను, అలాగే మీకు సౌదీ అరేబియా, మిడిల్ ఈస్ట్ దేశాలకంతా తిరుగుతాను, మీకు అక్కడ మంచి మంచి ప్రజలు ఉన్నారు, ఆ భూములు చాలా చాలా బాగున్నాయి. అంటే అర్థం ఏంటి? రేపు వీళ్ళ దృష్టి మిడిల్ ఈస్ట్పై పడింది అనేదే ఇందులో అర్థం. సో అందులో ఫస్ట్ భాగం ఏంటి? గాజా. సో గాజా పోయింది. ఇప్పుడు హమాస్ వాళ్ళు ఏం చేయగలరండి? పాలస్తీనియా ప్రజలు ఏం చేయగలరు అంటే అమెరికా ఆర్మీ అక్కడికి వచ్చి, అంటే మరో ఆఫ్ఘనిస్తాన్ మనకి గుర్తుకు రావాలి. ఇలాగే కదా చేశారు, వార్ ఆన్ టెర్రర్ అన్నారు. మొత్తం అమెరికా, నాటో సైనికులు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళారు, అక్కడ ఉండే ఆ భూభాగాలనంతా కబ్జా చేయాలనుకున్నారు. రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, ఆయిల్స్ ఉన్నాయి, వీటినంతా ఏదో ఒక రకంగా మైనింగ్ చేసి అమెరికా తరలించాలనుకున్నారు. ఏమీ జరగలేదు. సో ఇప్పుడు గాజా విషయంలో కూడా అమెరికా ఇలాగే ఆలోచిస్తుందా? అప్పుడు ఆ నాయకులు చేసిన తప్పు వేరు, ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు చేస్తున్న తప్పు వేరు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుంది? హమాస్ యొక్క గరిల్లా వార్ఫేర్. ఒకవేళ అమెరికా సైనికులు గాజాలోకి వచ్చి మకాం వేస్తే ఖచ్చితంగా అక్కడ ఉండే తీవ్రవాదులు వీళ్ళని విడిచిపెట్టరు. ఇది అందరికీ తెలుసు. అంటే అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఇజ్రాయెల్ తన డిఫెన్స్ ఫోర్సెస్తో గాజా రావాలి, వచ్చి అక్కడ ఒక చిన్నపాటి యుద్ధము అనేది చెయ్యాలి. వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే యునైటెడ్ నేషన్స్ వారి డ్యామేజ్ అసెస్మెంట్ అని చెప్పి ఒక గ్రూప్ ఉందండి. వాళ్ళు వచ్చి చూశారు, చూసి 1.2 కోట్ల లక్షలు ఖర్చు అవుతుంది. ఏంటి? మళ్ళీ గాజాను మీరు కన్స్ట్రక్ట్ చెయ్యాలి, బిల్డింగ్లు కట్టాలి, రోడ్లు వేయాలి, స్కూళ్ళు, హాస్పిటల్స్ ఇవంతా నిర్మించాలంటే ఎంత? 21 ఏళ్ళు పడుతుంది. సేమ్ ఆఫ్ఘనిస్తాన్ చూసుకోండి. 21 ఇయర్స్ అమెరికా గాజాలో ఉండి ఈ పనులంతా చేసిన తరువాత మీకు గాజా అనేది పాలస్తీనియా ప్రజలకు చెందుతుందా? మీ భూమిలో ఎవరో వచ్చి 21 ఏళ్ల పాటు ఉంటే అది మీ భూమి అవుతుందా? మీ నగరం అవుతుందా? మీ దేశం అవుతుందా? చూడండి ఫ్రెండ్స్, ఎంత విచిత్రంగా ఉంటుందో. పాలస్తీనియా అనబడే భూభాగంలో ఒక చిన్నపాటి స్థలాన్ని ఇజ్రాయెల్ అనబడే దేశానికి ఇచ్చారు. ఇవాళ పాలస్తీనియానే లేదు అక్కడ. టోటల్గా ఇజ్రాయెల్, టోటల్గా అమెరికా. సో ఇదే వీళ్ళ ప్లానా? నాకైతే అదే అనిపించింది. ఎన్ని బాంబులు వెయ్యాలో వెయ్యండి, టోటల్గా నగరమే ధ్వంసం అయిపోతుంది. ఫైనల్గా నేను వెళ్ళి ఆ నగరాన్ని బాగు చేస్తాను, వెస్ట్ బ్యాంక్ నీది, గాజా నాది అని చెప్పి ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడుతున్నారు. ఈ పాలిటిక్స్ని ఆలోచిస్తే
బుర్ర తిరిగిపోతుంది. మరి మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.